నామనకు ఘనత కలుగునుగాక. యోబు గ్రంథం 22 అధ్యాయం 24 వాక్యం చదువుకుంటున్నాము. మట్టిలో బంగారమును, ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేము. యోబు స్నేహితుడైనటువంటి ఎలీఫజు పలికినటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. యోబుతో వారు మాట్లాడిన మాటలన్నీ జ్ఞానయుక్తములే, కానీ వారు ఒక తప్పు చేశారు. ఏమిటంటే యోబు నిరపరాధి అని తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే యోబు ఏదో తప్పు చేశాడు కనుక యోబు శిక్షించబడుతున్నాడు అని చెప్తున్నాడు. యోబు నిరపరాధి అని దేవుడే సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. యోబు నా దాసుడైనటువంటి యోబుని చూస్తేవా, అతడు నా యందు భయభక్తులు గలవాడు, దేవుని మాటను అనుసరించి జీవించేవాడని సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవునిలారా, వాళ్ళు ఆ మాట తెలుసుకోలేకపోయారు. యోబు నిరపరాధి అని తెలుసుకోలేకపోయినట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి వారికి యోబుని గురించి ఏమీ తెలియదు, కానీ దేవుడు సమస్తం ఎరిగినవాడు అని మనం గమనిస్తున్నాం. కనుకనే ఆ శోధనలన్నింటిలో యోబు నిలబడి విజయం పొందినట్టుగా గమనిస్తున్నాం. ఇంకొకరిని మనం గమనిస్తున్నట్టయితే ఆకాను దేవుని యొక్క దీవెన పొందుతూ ఆశీర్వాదం ఆ ప్రజలందరూ పొందుకొనుచు కూడా ఆ వెండిని బంగారాన్ని విడిచిపెట్టలేకపోయాడు. యెహోషువ గ్రంథంలో మనం చూస్తే ఆకాను వాళ్ళు పట్టుకున్నప్పుడు ఆకాను ఎవరికీ తెలియకుండా ఒక బంగారు కమ్మి, ఒక 200 తులముల వెండి, ఒక షీనారుపై వస్త్రము దొంగిలించి తన గుడారంలో మట్టిలో దాన్ని దాచిపెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరుసటి రోజు ఇశ్రాయేలీలు హాయి మీదికి యుద్ధమునకు వెళ్ళారు. అయితే వారు ఏమయ్యారంటే ఓడిపోయారు. వారు ఓడిపోయి ఇశ్రాయేలీలు 36 మంది చంపబడ్డారు. వెంటనే యెహోషువ దేవుని యొద్ద మోకరించాడు. మొరబెట్టుకున్నప్పుడు, మీలో ఒకడు తప్పు చేశాడు, హేయమైనది మీరు గుడారంలో ఉంది, వారిని పట్టుకొని శిక్షించమని దేవుడు చెప్తున్నాడు. మరి వారి చీటి వేసినప్పుడు ఆకాను పట్టుబడినట్టుగా గమనిస్తున్నాం. ఆకాను పిలిచి అడిగినప్పుడు, నేను తప్పు చేసిన మాట వాస్తవమే, అది ఆ వస్తువులు నా గుడారంలో దాచిపెట్టి ఉన్నాను అని చెప్పుకున్నాడు. తర్వాత తప్పు ఒప్పుకున్నప్పటికీ దేవుడి శిక్ష మాత్రం తప్పించలేదు. వాళ్ళు ఆకాన్ని పట్టుకొని రాళ్లతో కొట్టి ఆకాన్ని తనకున్న సమస్తమును తీసుకొని వెళ్ళి ఆకోరు లోయలోనికి తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత వారిని అగ్నితో కాల్చివేసినట్టుగా కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ గొప్ప విజయాన్ని, ఆ భయంకరమైనటువంటి ఐగుప్తు దాసత్వం నుంచి వారిని విడిపించినప్పటికీ వారు అది గ్రహించలేకపోయారు. ఆకాని యొక్క మనసు చిన్న వస్తువుల మీద ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు వారిని ఏం చేశాడు? శిక్షించాడు. ఆకాని కుటుంబం, ఆకాని సంబంధులందరూ కూడా శిక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం గమనిస్తే మనుషులు ఎప్పుడు దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే డబ్బులకు ప్రాధాన్యత ఇస్తారు, బంగారానికి ప్రాధాన్యత ఇస్తారు. డబ్బులు దాచిపెట్టుకోవటం వీలు కాదనుకుంటే ఈ రోజునాల్లో బ్యాంకు అకౌంట్లు అధికమైనటువంటి డబ్బులు దాచుకుంటే మరి ఎక్కువగా వాళ్ళకు పన్ను విధిస్తున్నారు. కాబట్టి ఆ డబ్బులన్నీ విత్డ్రా చేసుకొని ఏం చేస్తున్నారు? మరి బ్యాంకులో బ్యాంకులో నుంచి తీసివేసి బంగారం కొని బ్యాంకులో పెడుతున్నాడు. మరి బంగారానికి అంత విలువ ఇస్తున్నారు, కానీ అతను ఆ యొక్క ఆకాను దేవుని మాటకి విలువ ఇవ్వలేకపోయారు. దేవుడు ఏమన్నాడంటే, ఎరుకోలో ఉన్నదందరూ శపితము, వాటిని మీరు ముట్టకూడదు, వెండి బంగారం ఇనుము ఇత్తడి దేవుని దానాకారములకు చెందవలసి ఉన్నది అని చెప్పినప్పటికీ ఆకాను ఆ కొద్ది వస్తువు, ఆ బంగారం కానీ ఆ వెండి కానీ చూసిన పడుతున్న మనసు మారిపోయింది. దేవుని మాట మర్చిపోయాడు. అతడు పాపం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పరిస్థితి ఏంటి? మనం కూడా ఎందుకంటే తక్కువైన వాళ్ళం కాదు. ఊరికే వచ్చేటటువంటి బంగారం వెండి మనకు దొరుకుతుందంటే మనం వాటిని ఖచ్చితంగా ఏం చేస్తాము? ఆశిస్తాము, మనకు కూడా వస్తే బాగుందని మనం గమనిస్తాము. కాబట్టి మనం దేనికి విలువిస్తున్నాము? బంగారానికి, ఓఫీరు సువర్ణానికి విలువిస్తున్నామా, లేకపోతే మనం దేవుని మాటకు విలువిస్తున్నామా? ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులతో, ధనాలతో మనం ముందుగా ఆశీర్వదించబడాలనుకుంటున్నామా, లేదా దేవుని రాజ్యంలో స్థానం పొందుకొని దేవుని స్తుతించాలి, ఆరాధించాలి అని ఆశపడుతున్నామా? ఏది మన మనస్సాక్షి ఎలాంటి వాటిలో ఆశ కలిగి ఉన్నది, ఎలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నది అని మనల గురించి మనమే పరీక్ష చేసుకుందాం. కాబట్టి ఒకవేళ ఎవరైనా ఈ లోక సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇస్తే అటివారు వాటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేరు, దేవుని రాజ్యానికి వెళ్ళలేదు. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలమని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాంటి ఆశ మనలో ఉండి విడిచిపెట్టి ప్రభు రాజ్యం కొరకు
ఆశ కలిగి ఆసక్తి కలిగి మన ఆత్మీయ జీవితాలు కొనసాగించినట్లుగా దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, నాయన ఈ లోక సంబంధమైనటువంటి బంగారం, ఓఫీర్ స్వర్ణం వీటి మీద మేము ఆశ కలిగి నిన్ను మర్చిపోయినట్లయితే, నిన్ను విడిచిపెట్టినట్లయితే నా మమ్మల్ని క్షమించండి. ఇక మీదటైనా మేము నీకు ప్రాధాన్యత ఇస్తూ, నీ రాజ్యమునకు ప్రాధాన్యత ఇస్తూ, ఏం చేస్తే నీ రాజ్యంలోనికి మేము రాగలుగుతామని తెలుసుకొని దాన్ని పొందుకొనుటకు ప్రయాసపడటకు మాకు నేర్పించమని, కరుణించమని, కృప చూపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.